హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ వ్లాగ్ అండి. ఎలా ఉన్నారండి? వీడియో చూస్తున్న వాళ్ళంతా బాగున్నారా? ఈరోజు నేనైతే మీకు సొరకాయ పప్పు అయితే చూపించబోతున్నానండి. సొరకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. నా వీడియో చూసి మీకు నచ్చితే ఒకసారి అయితే సొరకాయ పప్పు అయితే ట్రై చేయండి. ఈ సొరకాయ పప్పు అన్నంలే కానీ, సంగట్లే కానీ, చపాతీలే కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చాలా ఎమ్మి టేస్టీగా ఉందండి. నేనైతే మీకు ఈరోజు ఈ సొరకాయ పప్పు అయితే చూపించబోతున్నానండి. నేనైతే ఆల్రెడీ కందిబ్యాడలు అయితే తీసుకున్నాను. కందిబ్యాడలను అయితే ఆల్రెడీ 2-3 సార్లు అయితే మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఎర్రగడ్డ యాడ్ చేశాను. ఎర్రగడ్డ, ఎండుమిర్చి, టమోటో, ఇప్పుడైతే సొరకాయ అయితే యాడ్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి అంత స్పైసీగా ఉండవండి, అందుకనే నేనైతే ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే పసుపు అయితే యాడ్ చేశానండి. కొద్దిగా చింతపండు కూడా వేసేసాను, కొద్దిగా ఆయిల్ కూడా వేసానండి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని అయితే మనమైతే ఒకసారి అయితే గరిటె సహాయంతో ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే వెలిగించి మనం అన్నీ వేసుకున్నాం కదండి, ఈ కుక్కర్ అయితే మనము స్టవ్ పైన అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే కుక్కర్ మూత అయితే క్లోజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనమైతే అన్ని కూరగాయలు, టమోటా, ఎర్రగడ్డ అన్నీ వేసి అయితే కుక్కర్లో ఇప్పుడైతే నేనైతే కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తున్నానండి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనము ఈ పప్పు అనేది అయితే నేనైతే ఉడికించుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరైతే ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మనకైతే 2వ విజిల్ కూడా వచ్చేసింది, 3వ విజిల్ కూడా వచ్చేసిందండి. ఇప్పుడైతే ఇది కొద్దిగా చల్లారిన తర్వాత అయితే నేనైతే ఈ కుక్కర్ విజిల్ అనేది అయితే ఓపెన్ చేస్తున్నానండి. చూడండి, ఎయిర్ అంతా కూడా తీసేస్తున్నాను. ఎయిర్ అంతా తీసేసిన తర్వాత అయితే మనం కుక్కర్ని అయితే ఓపెన్ చేసుకోవాలండి. సడన్గా అయితే ఓపెన్ చేసుకోవద్దు, అది పేలి మనకంతా చాలా చిందరవందర అవుతుందండి. జాగ్రత్తగా చేసుకోండి కుక్కర్లో చేసేటప్పుడు. చూడండి, ఇప్పుడైతే మన సొరకాయ పప్పు అయితే ఈ విధంగా అయితే మంచిగా అయితే ఉడికిపోయిందండి. నా దగ్గర అయితే ముద్దకం అయితే లేదండి పప్పు రుద్దుకోవడానికి. మామూలుగా కొన్ని చోట్ల అయితే ముద్దకం అంటారు, మనమైతే పప్పు గుత్తి అంటాం కదా. నా దగ్గర అయితే పప్పు గుత్తి అయితే లేదండి, అందుకని నేను గరిటెతోనే అయితే ఈ విధంగా అయితే ఓన్లీ మామూలుగా మనకు ఎండుమిర్చి ఉంది కదా, ఆ ఎండుమిర్చి మాత్రమే నేనైతే కొద్దిగా మెదిపానండి. మెదిపిన ఈ సొరకాయ పప్పునైతే వేరొక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఉప్పు అయితే నాకు తక్కువ అనిపించిందండి, అందుకనే కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం ఒకసారి అయితే ఈ పప్పు అంతటిని అయితే ఒకసారి అయితే నేనైతే మిక్స్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మరొకసారి అయితే స్టవ్ వెలిగించాను, మనం పోపు పెట్టుకోవాలి కదా, అందుకనేసి స్టవ్ అయితే వెలిగించేసి ఒక పాత్ర అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మనకు పాత్ర వేడెక్కింది. ఈ విధంగా మనకు పాత్ర వేడెక్కిన తర్వాత నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. చూడండి, కొద్దిగా ఒక 2 గరిటెల మాయన అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకి ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడైతే తిరగవాతి గింజలు అయితే వేసానండి. తిరగవాతి గింజలు కూడా మనకైతే వేగుతున్నాయి. ఇవి వేగుతున్నప్పుడు నేనైతే తెల్లగడ్డను మామూలుగా కొద్దిగా కచ్చాపచ్చగా దంచి పెట్టుకుంటానండి. ఎందుకంటే మనం ఈ విధంగా తెల్లగడ్డను మంచిగా కచ్చాపచ్చగా దంచి తిరగబాతులు అయితే వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఆ తెల్లగడ్డ అంతా మంచిగా మనకు ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందండి. చూసారు కదా, నేను కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి తెల్లగడ్డను అయితే యాడ్ చేశానండి. తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ తెల్లగడ్డ ఆనియన్ మనకు కొద్దిగా వేగేంత వరకు అయితే ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకి ఇది కొద్దిగా సగం వరకు అయితే మనకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే నేను ఎండుమిర్చి, కరివేపాకు అయితే యాడ్ చేశానండి. ఈ ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత అయితే మనం ఒకసారి
ఒక 2 నిమిషాలైతే అంటే మనకు ఎండుమిర్చి మనకు ఫ్రై అయ్యేంత వరకు అయితే మనమైతే ఈ విధంగా అయితే ఈ పోపును ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అయితే వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత అయితే మనకైతే ఇప్పుడు చూడండి చాలా మంచిగా మనకు పోపు అనేది అయితే రెడీ అయిపోయిందండి. కొద్దిగా అయితే నేను ఇంగువ అయితే యాడ్ చేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది, పప్పు కూడా టేస్టీగా ఉంటుందండి. అందుకని నేనైతే కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేశాను. ఇంగువ యాడ్ చేసిన తర్వాత అయితే మరొకసారి అయితే నేనైతే ఈ పోపు అంతటిని కూడా కలుపుకుంటున్నానండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు పప్పు ఉంది కదా, ఆ సొరకాయ పప్పు ఎత్తి మన పోపులో అయితే వేసేసాను. చూడండి ఎంత బాగా అయితే మనకు పోపు అయితే ఎంత బాగా ఫ్రై అయ్యిందో. ఇప్పుడు మనం పప్పు అయితే మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనం పెట్టుకున్న పోపు అంతా కూడా మనకు పప్పులో కలిసే విధంగా అయితే మనం ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఒక 2-3 నిమిషాలు అయితే మనం పప్పునైతే కొద్దిగా హీట్ ఎక్కించాలండి. చూసారు కదా, ఫైనల్గా మనకైతే వేడి వేడి సొరకాయ పప్పు అయితే రెడీ అయిందండి. నా వీడియో మీకు నచ్చిందా? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.